హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము పిహెచ్పి ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేసాం కదా. వాట్ ఈస్ పిహెచ్పి అండ్ పిహెచ్పి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, అండ్ బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో మనము పిహెచ్పి ఇన్స్టలేషన్ అనేది చూద్దాం. పిహెచ్పి ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అంటే సర్వర్ ఉండాలి. లోకల్గా మన సిస్టంలో ప్రోగ్రామ్స్ని టెస్ట్ చేయడానికి సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ సర్వర్ని ఎలా రన్ చేయాలి అనేది తెలుసుకుందాం, ఓకేనా. సో పిహెచ్పి ప్రోగ్రామ్ రన్ చేయడానికి లోకల్గా మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి XAMPP సర్వర్, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి వ్యాంప్ సర్వర్. వ్యాంప్ అంటే ఏంటి? WAMP, వ్యాంప్ సర్వర్, ఓకేనా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఈ రెండిట్లో మీరు దేన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఈరోజు XAMPP సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా రన్ చేయాలి అనేది చెప్తాను. మోస్ట్లీ అందరూ ఎక్కువగా XAMPP సర్వర్ని యూజ్ చేస్తారు, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం XAMPP సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది. సో గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ XAMPP అని చెప్పి ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, XAMPP ఇన్స్టాలర్స్ అండ్ డౌన్లోడ్స్ ఫర్ అపాచీ ఫ్రెండ్స్ అని. సో ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ XAMPP ఫర్ విండోస్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా, లైనెక్స్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా, ఆర్ OSXలో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి అడుగుతుంది. సో మనది విండోస్ కాబట్టి నేను XAMPP ఫర్ విండోస్ అని క్లిక్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ మనం ఇలా డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, XAMPP ఫర్ విండోస్ అని చెప్పి .exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యాక మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యింది. సో ఇప్పుడు డౌన్లోడ్స్లలోకి వెళ్దాం. ఫైల్ అనేది ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకేనా. క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ వెల్కమ్ టు ది XAMPP సెటప్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అంటే ఇక్కడ ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారు. సో నేను ఇక్కడ ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ డ్రైవ్, ఓకేనా. సో ఈలో నేను ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సో ఇక్కడ XAMPP ఫోల్డర్ని ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్ కాబట్టి నెక్స్ట్. సెటప్ ఈజ్ నౌ రెడీ టు బిగిన్ ఇన్స్టాలింగ్ XAMPP ఆన్ యువర్ కంప్యూటర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి మనకి ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది.
సో మనకి వన్స్ ఈ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత XAMPP సర్వర్ ఇన్స్టలేషన్ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ మనం ఈ సర్వర్ని ఎలా రన్ చేయాలో చూద్దాం, ఓకేనా. సో మనకి కొంచెం టైం అనేది పడుతుంది ఇది ఇన్స్టాల్ అవ్వడానికి. సో చూడండి మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. సో క్లిక్ ఆన్ ఫినిష్. చూడండి మనకి ఈ రకంగా XAMPP సర్వర్ అనేది ఇన్స్టాల్ అయింది. సో నేను ఇప్పుడు XAMPP సర్వర్ని ఓపెన్ చేశాను. అంటే సెర్చ్లోకి వెళ్ళి XAMPP అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను అపాచీ MySQL అని చెప్పి ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ సర్వర్ అనేది ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఆన్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి సర్వర్ని, ఓకేనా. సో క్లిక్ ఆన్ స్టార్ట్. సో చూడండి ఇప్పుడు మనకి ఈ XAMPP సర్వర్ అనేది స్టార్ట్ అయ్యింది, ఓకేనా. చూడండి ఇక్కడ అపాచీ పోర్ట్ ఏమో ఇది, MySQL పోర్ట్ వచ్చేసి 3306, ఓకేనా. సో ఈ రకంగా మనం XAMPP సర్వర్ని ఇన్స్టాల్ చేసి రన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన XAMPP అనేది మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, ఈ డ్రైవ్లో కదా. సో ఈ డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ XAMPP అనే ఫోల్డర్ ఉంది కదా. సో ఇక్కడ మనకి XAMPP అనేది ఇన్స్టాల్ అయింది. సో ఈ XAMPP అనే ఫోల్డర్లో htdocs అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఈ htdocsలో మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్స్ని కానీ ప్రాజెక్ట్స్ని కానీ అన్ని ఫైల్స్ అక్కడ స్టోర్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ PHP డెమో అని చెప్పి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ లోపల మనము ఫైల్స్ అన్నీ క్రియేట్ చేయొచ్చు, ఓకేనా. సో ఫస్ట్ నేను ఈ ఫోల్డర్ని నేను VS కోడ్లో ఓపెన్ చేసుకుంటాను. VS కోడ్. సో ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. సో ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసు కదా. ఫైల్, ఓపెన్ ఫోల్డర్. సో ఎక్కడ ఈ డ్రైవ్లో XAMPP అనే ఫోల్డర్లో htdocsలో PHP డెమో అనేది ఓపెన్ అవ్వాలి కదా. సెలెక్ట్ ఫోల్డర్ అండ్ ఓపెన్. సో ఓపెన్ చేసాం కదా. సో ఇప్పుడు
మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఫైల్. సో ఇక్కడ demo1.html. సో నేను దీన్ని .htmlతో సేవ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఎందుకు అనేది కూడా చెప్తాను. సో demo1.html అని చెప్పి ఒక ఫైల్ని సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ ఫైల్లో HTML5, సో ఇదే కదా మన స్ట్రక్చర్. సో ఇప్పుడు బాడీ లోపల నేను ఒక టెక్స్ట్ రాస్తాను H1 హెడ్డింగ్లో, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో ఇక్కడ మనము ఈ ఫైల్ అనేది .htmlతో సేవ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేసి నేను ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్ అని చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. బట్ పిహెచ్పి ప్రోగ్రామ్ అనేది మనకి డైరెక్ట్గా అలా ఓపెన్ అవ్వదు, ఓకేనా. మనం సర్వర్ని రన్ చేసి చూడాలి. సో ఎలానో చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను సేమ్ ఇలానే ఇంకో న్యూ ఫైల్ని తీసుకొని దానికి కూడా demo1. ఇక్కడ నేను .php ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాను, ఓకేనా, .php. సో ఇక్కడ కూడా మనకి ఏంటి సింటాక్స్, HTMLలో బాడీ లోపల మనము ఎలా రాస్తాము PHP కోడ్ అనేది. ఫస్ట్ ఓపెన్ PHP ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనము దీని మధ్యలో మనము కోడ్ అనేది రాస్తాము. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎకో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ PHP అని పెడుతున్నాను, సెమీకోలన్. సో ఇక్కడ మనకి పైథాన్లో ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ప్రింట్ అని చెప్పి. అలాగే జావాలో system.out.println అని ఉంటుంది కదా, అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. సో అలానే ఇక్కడ PHPలో మనం ఎకో అనేది యూజ్ చేస్తాం. ఇది ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్, ఓకేనా. మనం దీని మధ్యలో ఈ ఎకోలో డబుల్ కోట్స్లో ఏది రాస్తే అది మనకి బ్రౌజర్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి డైరెక్ట్గా మనకి ఇది బ్రౌజర్లో ఓపెన్ అవ్వదు. సో దీన్ని ఎలా రన్ చెయ్యాలి అంటే, ఎగ్జాంపుల్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆర్ ఎనీథింగ్, ఇక్కడ లోకల్ హోస్ట్లో ఏంటి htdocsలో ఎగ్జాంప్ అనే ఫోల్డర్లో htdocsలో మనకి ఏ ఫోల్డర్ ఉంది, PHP డెమో కదా. సో PHP డెమో అనే ఫోల్డర్లో ఏంటి ఫైల్ నేమ్ వచ్చేసి demo1.php కదా. సో demo1.php అని చెప్పి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ వచ్చిందా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ PHP అని చెప్పి అదే ఇచ్చామా ఇక్కడ, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ PHP. సో ఈ రకంగా మనము ఫైల్ని సేవ్ చేసి రన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా ఇప్పుడు ఎలా రన్ చేయాలి అని చెప్పి? ఏం లేదు, ఇది వచ్చేసి లోకల్ హోస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇది మన ఫోల్డర్ నేమ్లో ఇదేంటి ఫైల్ నేమ్. మీరు ఏ ఫైల్ నేమ్ అయితే తీసుకుంటారో ఆ ఫైల్ నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎంటర్ క్లిక్ చేసినట్టయితే మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ క్లాస్లో ఏంటి మనము XAMPP సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ సింపుల్ PHP ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా న్యూ టాపిక్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ.